మనందరికి తెలిసింది తెలంగాణలో ప్రస్తుతం విగ్రహం లొల్లి నడుస్తుంది. గతంలో రాజీవ్ గాంధీ విగ్రహం లొల్లి నడిచింది. అటు ప్రతిపక్షాలు కావచ్చు, ప్రజల నుంచి కాస్త విమర్శలు వచ్చినాయి. కానీ ప్రభుత్వం అనుకున్నది చేసింది. కానీ ప్రస్తుతం కూడా తెలంగాణ తల్లి విషయంలో కూడా గతంలో ఏదైతే ఉద్యమకారులు కావచ్చు, మిగతా వివిధ సంఘాలన్నీ కలిసి కూర్చొని ఇది తెలంగాణ తల్లి రూపమని అందరూ అనుకుని కాస్త పెట్టిన రూపం కాస్త తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దాని తర్వాత అది కాదు తెలంగాణ రూపం, మేము మళ్ళీ ఇంకో విగ్రహం తీసుకొస్తామని ఇంకో విగ్రహం రూపంలో మళ్ళీ ఒక లొల్లి స్టార్ట్ అయింది. మనం దీనిపైన మాట్లాడడం. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు, క్రాంతిదళ్ ప్రస్తుత అధ్యక్షుడు పృథ్వీరాజ్ అన్న ఉన్నాడు. అన్న నమస్తే. అన్న జై తెలంగాణ. అన్న ఏంటి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ప్రజా సమస్యలను పక్కదోమ పట్టించి అటు ప్రతిపక్షాలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, విగ్రహం లొల్లి చుట్టే తిరుగుతుంది. ఎలా చూడొచ్చు? యాక్చువల్గా దీని మీద నేను పెద్ద స్పందించాలని అనుకోలేదు. ఎందుకంటే ఈ విగ్రహాల లొల్లి కాదు, ఉన్నోళ్ళు సమిధులు అవుతున్నారు, సమాధులు అవుతున్నారు, శవాలై ఊరేగుతున్నారు, కాలిపోతున్నారు. ఈ సందర్భంలో అసలు నాకు మాట్లాడాలని లేకుండే. కానీ ఇప్పుడు నిన్నగాక మొన్న ప్రవళిక ఆత్మహత్యలు, అట్లే ఆత్మహత్యలు మళ్ళా వైష్ణవి మొన్న భువనగిరి దగ్గర సూసైడ్స్ చేసుకున్నారు హాస్టల్లో పిల్లలు. భవ్య ఇద్దరు అజేష్ను చేసుకుని దాని తర్వాత నన్ను ఆగుతాయి అనుకుంటే అవి ఆగకుండా ఎక్కడో రిమోట్ ఉట్నూరుకి వెళ్ళి వచ్చి చదువుకోవాలనే ఇంట్రెస్ట్ తోటి వచ్చి చదువుకుంటున్నటువంటి పిల్లలు, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు అట్లే ఉన్నారు, అక్కడ ఉన్న పిల్లలు ఫుడ్ పాయిజన్ అయ్యి అంటే హాస్పిటల్లో పడి చచ్చిపోవడం అనేది ఇటువంటిది కాకుండా అంటే ఈ అబలయని దేశమును కబలింప తలపడిన పరరాజులకు స్త్రీల పటిశౌర్యమును చూపే రాజ్యతంత్రము నడిపేరా తెలంగాణ రాణి రుద్రమదేవి రాని చిహ్నాలు అని అనుకుంటే అటువంటి వారసత్వం ఉన్నటువంటి వాళ్ళను ఈ గడ్డ తెలంగాణ గడ్డ కడుపును ఆక్కున చేసుకొని కాపాడుకోవాలి. కానీ అలా పుట్టకోరు, గల్లికోరు, వాడకోరు చచ్చిపోయినట్టు చచ్చిపోతూ ఉంటే చూస్తుంటే బాధ అనిపిస్తున్నది. విలువ విగ్రహాల కాడికి పోయి మాట్లాడుతున్నారు. ఓకే, విగ్రహం నిజం గురించి నిజం కూడా మాట్లాడితే అసలు వీరోచితమైనటువంటిది ఎక్కడ కూడా ప్రతిబింబించినటువంటి దాన్ని ఒకటి చేయిట్లో పెట్టుడు నాకు కూడా పెద్దగా నచ్చలేదు. అది దాంట్లో ఎక్కడో దగ్గర ఒక కొడవలియో లేకపోతే ఒక కట్టెనో సంథింగ్ ఏదన్నో అంటే వీరుల కంటే అబలలు కూడా ఇక్కడ రాజ్యాధికారం చేసిండ్రు, పోరాటం చేసిండ్రు. వడిసేల రాళ్ళు నింపి వడివడిగా కొట్టితే నువ్వు కారాపు నీళ్లు తెచ్చి కళ్ళల్లో చల్లితే నువ్వు నీ మిలిటరీ పారిపోయారు అని ఆడోళ్ళు కూడా కొట్లాడినరు. అంటే వాళ్ళ చేతులలో ఆయుధాలు లేకుండా కారం పొడిన ఆయుధాలు తీసుకొని చేసినటువంటి దాన్ని ఆ చిహ్నాలు ఎక్కడన్నా ఉంటాయేమో అని. ఇంకొకటి ఏంటంటే నాకు నచ్చింది ఏంటంటే అసలు తెలంగాణ అంటే బతుకమ్మ లేని తెలంగాణ ఎక్కడిది పోయి పోషమ్మ మైసమ్మ గ్రామ పోలేరమ్మ వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ సిబ్బిపూల నడుమ గౌరమ్మరా ఆడబిడ్డల జాడ బతుకమ్మరా అని. బతుకమ్మ లేనటువంటి తెలంగాణ తల్లిని ఎట్లా ఊహిస్తాం అనేది నాకైతే అర్థమవుతలేదు. ఈ విగ్రహాలు ఇవన్నీ ఈ సోయిలేని ప్రభుత్వాలకు అసలు ఎవరు చెప్తారో నాకు అర్థమవుతలేదు. అసలు యాక్చువల్గా అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన కాడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుడు అనేది ఒక పెద్ద నాకు చాలా అవమానకరంగా అనిపించింది. ఇంతకుముందు కూడా గతంలో కూడా నేను చెప్పిన అది ఎప్పుడో దగ్గర తెలంగాణ వాదులంటూ ఎవరు వచ్చినా కానీ నా బోటలు వచ్చినా కానీ నాకైతే అది నచ్చింది. రాజీవ్ గాంధీ అనే వ్యక్తికి తెలంగాణకు సంబంధమే లేదు. రాజీవ్ గాంధీ విగ్రహం అది కూడా ఎక్కడ ఒక అడ్మినిస్ట్రేటివ్ హబ్, సెక్రటేరియట్, ఏ సెక్రటేరియట్లకు వెళ్ళి ఆంధ్ర పాలకులు పైశాచికంగా పరిపాలన చేసి తెలంగాణ వనరులను, తెలంగాణ నాయకులను, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని వంచి సమాధులు చేసినటువంటి కాడ వాళ్ళని ఇక్కడికి వెళ్ళి పంపించేసి అక్కడ మన సెక్రటేరియట్ కట్టుకున్న తర్వాత దానికి అపోజిట్గానే అమరజ్యోతి, అమరులకు చిహ్నం దాని మధ్యలో తెలంగాణ తల్లి ఉండాల్సిన కాడ నువ్వు రాజీవ్ గాంధీ విగ్రహం తీసుకొచ్చి రాజీవ్ గాంధీ ఈజ్ నోవేర్ కన్సెంట్ టు తెలంగాణ అక్కడ తీసుకొచ్చి పెట్టి మళ్ళీ దాన్ని మార్పులు చేర్పులు ఇవన్నీ ఒకవేళ జరిగినా కానీ అది వేరే తిరిగా జరిగి నాకైతే ఇప్పుడు వాళ్ళు చూపిస్తున్నటువంటి విగ్రహం అదే కరెక్ట్ అయితే మాత్రం నాకైతే పెద్ద దాని మీద నచ్చలేదు. కానీ ఇదంతా కాదు, పాకురు పట్టిన పాకురు ఉన్నది. నేను నిన్న ఉస్మానియా యూనివర్సిటీకి పోతే హాస్టల్లో బిఎడ్ అండ్ ఎంఈడి ఉన్నటువంటి పిల్లల దగ్గర ఆ వాటర్ ట్యాంక్ సబ్మర్జ్డ్ ట్యాంక్ దగ్గర పోతే దాంట్లోకి వెళ్ళి తీస్తే ఫీటు లోతున పాకురు ఉన్నది. అటువంటి ఆ పచ్చదనం తోటి వీళ్ళు చీరలు కట్టి పచ్చదనం పెడుతుంటే పాకురు పెట్టినటువంటి నీళ్లు దాగిపిచ్చుడు కాదు. సో అట్లా కాకుండా అసలు నువ్వు ప్రాపర్గా ఆత్మహత్యలు లేనటువంటి లేకపోతే అవమానాలు లేనటువంటి ఆడబిడ్డలు, తెలంగాణలో ఉన్నటువంటి ఆడబిడ్డలు గౌరవంగా నడిచేటటువంటి రోడ్ల మీద కనీసం నడిచే పరిస్థితి లేదు. ఇలా ఎక్కడ చూసినా కానీ వైన్ షాపులు, బెల్ట్ షాపులు ఏ ఊర్లో ఉన్నా కానీ బంద్ చేయకుండా సేమ్ అవే ఉన్నారు. ఆడబిడ్డలు రోడ్ల మీద గౌరవంగా నడుచుకుంటూ పోయే సిచ్యువేషన్స్ లేవు. ఇవన్నీ లేకుండా ఉట్టిగా విగ్రహాల అక్కడ పంచాయతీలు, ఈ విగ్రహాల లొల్లిలు ఇవన్నీ పెద్ద నచ్చలేవు. అడ్మినిస్ట్రేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేసి చదువుకున్నట్లు చదివిపిస్తున్నట్టుగా ఇలా తెలంగాణ ఆత్మగౌరవం బజారు పాలవుతున్నది. ఏంటంటే కాలేజీలలో, స్కూళ్ళల్లో టాయిలెట్లు లేవు.
టాయిలెట్లు మాకు లేవు అని చెప్పి వాళ్ళే అడ్డంగా నిలబడి 10 మంది అడ్డంగా నిలబడితే అక్కడ ఉండి వాళ్ళు టాయిలెట్ పోసే సిచ్యువేషన్స్ కాలేజీలు ఉన్నాయి, పత్రికల్లో చాలా కూడా వస్తున్నాయి. ఇన్ని జరిగిన తర్వాత హోష్ వస్తలేదు వీళ్ళకు. మేము కమిషన్లు వేసినాము, విద్యా కమిషన్ వేసినాము, ఆ కమిషన్ వేసినాము, ఇవి చేసినాం, వీటికి పాకురులు తీసేందుకు, వాటర్ ట్యాంకుల పాకురు తీసేందుకు, టాయిలెట్లకు పోతే ఇట్లా అసలు బయటికి ఒక అర్ధ గంట కూడా నిన్న మేము పోయినాం మానేర్ హాస్టల్ అనుకుంటా. హాస్టల్ ఒక హాఫ్ అన్ అవర్ ఏ ఆడోళ్ళైనా మొగోళ్ళైనా ఎమ్మెల్యేలు ఎంపీలు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు అర్ధ గంట వాళ్ళకి అందులో కనుక ఉండి బయటికి వెళ్తే వాళ్ళకు నోబెల్ ప్రైజ్లో లేకుంటే ఇంకేదన్నా పెద్ద పెద్ద ప్రైజ్లు గిన్నీస్ బుక్ రికార్డులలో కూడా వాళ్ళకు ఎక్కివచ్చు. ఇలా ఇంత ఉత్తములు ఇలా కూర్చున్నారు. అంత చెత్త కచ్చరా వాసనలు వచ్చి మోస్ట్ అన్హైజీన్ ఫుడ్ సరఫరా జరుగుతున్నది. వీళ్ళు వచ్చిన తర్వాత మార్పు జరుగుతుంది అనుకుంటే ఆ మార్పు ఎక్కడ కూడా కనిపించినట్టుగానైతే లేదు. అటువంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. కానీ ఈ పంచాయతీలు వీటి మీద విగ్రహాల పంచాయతీ తోటి దీన్నంతా డైవర్ట్ చేసుడు ఇవన్నీ సుఖశాంతులతో తెలంగాణ సుభిక్షమై ఉండాలని అనే కాడుంటే సుభిక్షం కాదు. ఎక్కడ చూసినా కానీ బాధలలో ఉండే తెలంగాణ ఉన్నది. బొందలగడ్డ తెలంగాణ చెయ్యకుండా చెప్తున్నాం. ఈ పంచాయతీలలో పోకుండా ఎక్కువ ఫోకస్ నిజమైన అంశాల మీద, బాత్రూమ్లు పర్ఫెక్ట్ కట్టండి, రిక్రూట్మెంట్ లేదు, కనీసం సాఫ్ చేసేటోళ్ళు లేడు, బాత్రూమ్లు సాఫ్ చేసేటోళ్ళు బడులలో, టీచర్ లేని బడులు 50% నీకు ఇద్దరికన్నా తక్కువ ఉన్న టీచర్లు ఉన్నటువంటి బడులు తెలంగాణలో. యూనివర్సిటీలు సర్వనాశనం అవుతున్నాయి. అటువంటి కాడ పోయి ఆ పిల్లలు గౌరవంగా ఇప్పుడు రాత్రిపూట ఆడబోతే ఉస్మానియా యూనివర్సిటీలో లైట్లు లేవు, హాస్టల్లో పొంట పోయేటందుకు కనీసం బల్బులు కూడా వెలుగుతలేవు. మీరు సిటీ మొత్తం ఇలా లైట్లతో పెట్టి పెద్ద ఊరేగుతున్నారు కదా. అరే కాడ వచ్చి యూనివర్సిటీలో చదువుకున్నటువంటి పిల్లలకు బాటపూట నడుచుకుంటూ పోయేటందుకు స్ట్రీట్ లైట్స్ లేవు. ఆయన గవి చూసి గవాటికి సోయి తెచ్చుకొని ట్యాంక్ బండ్ చుట్టూ సిటీ చుట్టూ ఏడ చెట్లు కనబడతాడా, ఏడ పార్కులు కనబడతాడా, పార్కులలో సీరియల్ లైట్లలో వేసి మీ సింబల్ పెట్టుకొని చూపించుడు కాదు. అవి కాదు మీ సింబల్ ఇటువంటి కేంద్రాలు. మేధస్సు ఉన్నటువంటి తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ వాళ్ళ జీవితాలలో వాళ్ళ బతుకులల్లో కనీసం వాళ్ళు బాట వంట పోయే బాటలల్లో వెలుతురు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పని నేను కోరుతున్న. వీళ్ళందరూ ఈ బక్వాస్ ముచ్చట్లు ఉట్టిగా వీళ్ళని తిట్టుడు వాళ్ళని తిట్టుడు వీళ్ళు బంద్ చేసేసి సోయికొచ్చి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడేటువంటి పరిస్థితి తీసుకురావాలి. ఇక ముందు కూడా ఇవి లాస్ట్ అయిపోయినాయి అనుకుందాం. మంగనూరు మొన్న పోయిన వాడబోతే పిల్లలు ఎంత ఘోరంగా ఉందంటే ఒకరి మీద ఒకరు వాళ్ళు బయట ఫుడ్ తిన్నారని చెప్పని మంత్రులు మాట్లాడే కాడికి వచ్చింది. బయట ఒక్కరు కూడా పేషెంట్ కాలే. మరి బయట తిన్నోళ్ళు అయితే ఎవరు పేషెంట్ కాలే. అసలు వాళ్ళంటే మొత్తం పాటకులే వేసి పెడతారు. అక్కడ తిన్న తర్వాత 1 గంటన్నరకే వాళ్ళు వాంతులు చేసుకునే కాడికి వచ్చినాయి. వీటి మీద ఎక్కువ ఫోకస్ మీరు చేయాల్సిన అవసరం ఉంది. మీ టైం అంతా గిటి మీద విగ్రహాల మీద గిడ మీద పెట్టి నాశనం చేయకండి. విగ్రహాలు చేసి కూడా చిహ్నాలు నిజంగా కూడా ఈ తెలంగాణ సాహిత్యం, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ పోరాటాల రూపాలను ప్రతిబింబించే తీరుగా ఉండాలి ఆ ప్రతిమలు. కానీ ఇక మీరు ఉట్టిగా ఎట్టికి మీ ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ పోయే కాడ టైం వేస్ట్ చేస్తున్నారు. కానీ రియల్ ఇష్యూస్ మీద ఫోకస్ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. అన్న, ఇందాక మీరు చెప్పినట్టు విగ్రహాల వల్ల ఎటువంటి లాభం లేదు అన్నప్పుడు నిజంగా విగ్రహాలు దేనికి చిహ్నంగా చూపిస్తున్నాయి? నిజంగా విగ్రహాలు పెట్టడం వల్ల ప్రజలు ఏ విధంగా ఆలోచనలు తీసుకోగలుగుతారు ఒక విగ్రహాన్ని చూసి? ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి, ఒక ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ. ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం పెట్టిరు అనుకుందాం, లేక ఒక మహాత్మా జ్యోతిరావు పూలే పెట్టిరు అనుకుందాం, లేకపోతే ఒక గాంధీ విగ్రహం పెట్టుకుని, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ఎవరి విగ్రహం, ఒక శాఖ లైలమ్మ. అంటే వాళ్ళ జీవితం ఎట్లా నడిచింది, వాళ్ళు వాళ్ళ సమకాలీన పరిస్థితులలో వాళ్ళు ప్రజలకు ఏ కాంట్రిబ్యూషన్ ఇచ్చిండ్రు. ఇలా కింది సెక్షన్స్ అటువంటి వాళ్లకు విద్య లేకుండా ఎక్కడో అంటరాని జాతులలో పుట్టి భారత రాజ్యాంగాన్ని, అంటే బైబిల్, ఖురాన్ ఎట్లయితే కొన్ని మతాలకు, భగవద్గీత ఇవి మత గ్రంథాలు ఎట్లయితే ఉన్నాయో ఈ భారతదేశానికి అన్నిటి మించినటువంటి పెద్ద గ్రంథం భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి వ్యక్తి, ఆ పర్సనాలిటీ, ఆయన జీవితం ఏంటిది, ఆ జీవితంలో మనము ఆ క్వాలిటీస్ని ఎట్లా ఇమిడ్చుకొని ఒక శాఖ లైలమ్మ తిరుగుబాటు, ఇక్కడ భూస్వాములు దొరలకు వాళ్ళ పైశాచికంగా వాళ్ళ రాజ్యాన్ని ఎట్లయితే పరిపాలించినరో, వాళ్ళు ప్రజలను తొక్కుకుంటా ఒక దమనకాండ ఎట్లా నడిపిండో, దమనకాండకు వ్యతిరేకంగా ఒక శాఖ లైలం అటువంటి వాళ్ళు, కొమరం భీమ్ అటువంటి వాళ్ళు, దొడ్డి కొమరే అటువంటి వాళ్ళు త్యాగాలు ఎట్లయితే తుపాకీ తూటాలకు ముందు ఎట్లయితే పోయినరో, ఈ దేశ భవిష్యత్తు గురించి భగత్ సింగ్లు ఎట్లయితే ఉరికంబాలు ఎక్కినరో, సుఖదేవులు, రాజ్గురులు, ఇటువంటి వాళ్ళ విగ్రహాలతో ఏంటంటే వాళ్ళు నేర్చుకోవాలి. ఇది వాళ్ళ వే ఆఫ్ లైఫ్. దాంతో మన సమకాలీన పరిస్థితులలో వాటిని వాళ్ళ సులక్షణాలను ఎట్లయితే మన లోపల ఇమిడించుకొని మన జీవన విధానంలో సమాజానికి ఎట్లా ఉపయోగపడతాం, మానవాళికి ఎట్లా ఉపయోగపడతాం, ఈ దేశానికి ఎట్లా ఉపయోగపడతాం, ఈ ప్రపంచానికి ఎట్లా ఉపయోగపడతాం అనే దాంట్లో మనం తీర్చిదిద్దుకునే తందుకు ఈ ప్రతిమలు ఏంటంటే ఎక్కడికైనా పోయినా తప్పుదారి పోయినా కానీ ఆ విగ్రహాలు చూసినాక మన లోపల ఒక మార్పు జరగాలి. మన లోపల ఎక్కడైనా నెగటివిటీ వస్తే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేటట్టుగా వాళ్ళ లైఫ్లతోని నేర్చుకునే విధంగా దాని గురించి విగ్రహాలు పెట్టాలి. కానీ ఉట్టిగా షోకు ఇలా ఏమైపోతే చాలా మంది అంబేద్కర్ విగ్రహాలు పెడతారు, దాని కింద కూర్చొని మంది అవుతుంటారు. ఇటువంటి వాటికి
దానికి వ్యతిరేకం కదా. సో అటువంటి జరగకుండా చూసేందుకు గాంధీ బొమ్మలు పెట్టుకొని హింస గురించి మాట్లాడతారు, ఆయన అహింస గురించి చేసిండు. సో అట్లా ఇట్లా ఈ ప్రతిమలు పెట్టేటువంటి కారణం రీజన్ అటువంటి రీజన్స్ కానీ ఇలా వాళ్ళకు ఉన్నటువంటి పిచ్చిని జనం లోపల రుద్దేటందుకని ఎవరినో సంతృప్తి పెట్టేటందుకు ఈ డిఫరెంట్ విగ్రహాలు తీసుకొచ్చి పెట్టి అమరజ్యోతి పెట్టుకున్నాం. ఎందుకు అమరజ్యోతి? ఈ ప్రాంత విముక్తి గురించి ఏ త్యాగాలు జరిగినాయి, కలపొద్దన్నప్పుడు ఆంధ్ర స్టేట్ కావచ్చు, తర్వాత హైదరాబాద్ స్టేటు, ఈ రెండు మధ్యలో జరుగుతున్నట్టు చర్చ కాడికి అప్పటి నుంచి త్యాగాలు జరిగినాయి కాబట్టి ఆ త్యాగాల చిహ్నంగా ఒక అమరజ్యోతి అక్కడ పెట్టుకున్నాము. ఇక హైదరాబాద్ రాగానే తెలంగాణ ఉట్టిగా రాలే ఈ రాష్ట్రం, దాని వెనుక చరిత్ర ఏంటంటే ఆ బొమ్మ చూడంగానే జనానికి అర్థం కావాలి, దాని లోపడి పోగానే జనానికి అర్థం కావాలి. సో దాని గురించి చిహ్నం పెట్టుకొని పెట్టినాము. ఈ తెలంగాణ తల్లి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజల గౌరవాన్ని పెంచే విధంగా ఉండేటట్టుగా ఈ ప్రతిమలు పెట్టుకోవాలి. కానీ వాళ్ళతో ఏదైనా నేర్చుకుని వాళ్ళ వ్యక్తిత్వాలు మార్చేటందుకు, వ్యక్తిత్వ వికాసాల గురించి ఉపయోగపడేందుకు కానీ ఈ ప్రతిమలు పెట్టుకుంటాం జనరల్గా. మనం నిన్న మొన్న అన్అఫిషియల్గా ఫోటో అయితే ఒకటి బయటకు వచ్చింది. ప్రభుత్వం ఇప్పటికైతే అది అఫీషియల్ చేయలేదు. ఇన్ కేస్ తెలంగాణ ఏదైతే సెక్రటేరియట్ ముందు ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఆ విగ్రహాన్ని ఫైనల్ చేసి అదే అనుకుంటే గతంలో ఉన్న విగ్రహానికి ఈ విగ్రహానికి తేడా ఏముందంటే ఏం చెప్తారు? ఇక నేను డీప్గా పోదాల్చుకోవాలని ఆల్రెడీ చెప్పేసిన, నేను చెప్పాల్సింది చెప్పేసిన. బతుకమ్మ లేని తెలంగాణను ఊహించలేమని చెప్పి సంథింగ్ ఏదో పోరాట రూపం లేదంటే కాదు అనేది. ఇప్పుడు ఈ చెయ్యి ఇట్లా పెట్టి ఉన్నది దాంట్లో ఒకవేళ అదే కనుక కరెక్టే కనుక బయటకు వచ్చిందే కరెక్టే కనుక అనిపించేది ఉంటే, ఇప్పుడు చాలా మంది లోపల ఉన్నది చెయ్యి ఇట్లా పెడితే నువ్వు ఆశీర్వాదం కాదు నాయనా నువ్వు పెట్టేది, నువ్వు నీ పార్టీ సింబల్ చూపిస్తున్నావు, చేతి గుర్తు చూపిస్తున్నావు అనేది దాని మీద డెఫినెట్గా దాని మీద కాంట్రవర్సీ, అది పక్కా కాంట్రవర్సీ. సో అటువంటి వాటికి తావు ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది? దాంట్లో నీకు నచ్చంది ఓకే, ఫేస్ రూపం ఇంకెవరో వాళ్ళ కుటుంబాలు వీళ్ళు అంటున్నారు వాళ్ళు అంటున్నారు, ఇవన్నీ అంటే నేను ఈ డీప్ చర్చలకు పోవడం అనేది కానీ ఎవరు వాళ్ళు వచ్చినప్పుడు మార్చుకుంటే వేరే తిరుగుడు దానిలో ఉన్న 19 తేడాలు ఉంటే ఉన్న చేంజెస్ చేసుకుంటే వేరే విషయం కావచ్చు, అది డిఫరెంట్. కానీ అయినా నేను దాంట్లో కన్నా నేను అందుకని ఈ అంశాలన్నీ నేను వేరే రకంగా నేను చెప్తా ఉన్నా కదా. ఇవాళ ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ కావచ్చు, ఏ మంత్రుల కాన్స్టిట్యున్సీలకు ఎక్కడ పోయినా కానీ బడులల్లో విద్య సరిగా లేదు, దాని మీద ఫోకస్ చెయ్యి. అప్పుడు నువ్వు ఆడపిల్లలకు కూడా లేదు, వైద్యం సరిగా అందుతలేదు, వాటి మీద నువ్వు ఫోకస్ చెయ్యి. ఆడోళ్ళు సంతృప్తంగా కడుపు నిండా బువ్వ తింటున్నారా లేదా అది చూసుకో, గవి చెయ్యి. మాతలను ఉన్నటువంటి బతుకున్న మాతలను ప్రాపర్గా చూడుతున్నారు ఆయన. ఈ తల్లును మా తల్లను ఇప్పుడు ఉన్నటువంటి మా తల్లులను కావచ్చు, అక్కల చెల్లెలను, తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళని గౌరవపూరితంగా బతికేటట్టు చూడాలి, అంతేగాని ఈ ప్రతిమలతో వచ్చేది ఏం లేదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. కాకపోతే ఒక రూపం మాత్రం ఈ ప్రాంతం ఎట్లయితే తెలుగు తల్లి ఎట్లయితే ప్రతిమ పెట్టిండ్రో అట్లే తెలంగాణ తల్లి కూడా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ దాని మీద పెద్ద కాంట్రవర్సీ చేసుకొని ఎటో పోయి అసలు ఇష్యూస్ అన్ని డైవర్ట్ అయ్యేటట్టుగా చేసుకుని అనేది మాత్రం కరెక్ట్ కాదని చెప్తున్నా. శైలజ ఉన్నది, చచ్చిపోకుండా కాపాడుకోవాలి కదా, చచ్చిపోకుండా కాపాడుకుంటే ఒక తెలంగాణ బిడ్డను, ఒక తెలంగాణ తల్లిని నువ్వు కాపాడుకునే దానివైనా అవుతుంటివి ఈ ప్రభుత్వం కావచ్చు. అది జరగలేదు. అది లాస్ట్ టైం నుంచి గట్లనే జరుపుకుంటూ వస్తున్నది. అందుకని ఆత్మహత్యలు లేని తెలంగాణ, ఆకలి చావులు లేని తెలంగాణ, ఆత్మగౌరవం మన వ్యక్తిని వంచినటువంటి తెలంగాణ, అటువంటి తెలంగాణ తల ఎత్తుకొని ధైర్య సాహసాలతో నిలబడేటువంటి తెలంగాణ కావాలి. ఇక్కడ ఎన్నో పోరాటాల తర్వాత, ఎన్నో త్యాగాల తర్వాత, ఎంతోమంది ఉద్యమకారుల సాక్రిఫైసెస్ తర్వాత, వాళ్ళ పైసలు కావచ్చు, వయసు కావచ్చు, సర్వం సాక్రిఫైస్ చేసిన తర్వాత ఇలా తెలంగాణ ఆవిష్కరింపబడ్డది. ఆ ఆవిష్కరింపబడ్డ తెలంగాణకు ఆ ఉద్యమకారులకు కూడా నిజంగా సహకారం చేసేటట్టుగా, అమరుల కుటుంబాలను గౌరవించేటట్టుగా ఆ విధంగా ఉండాలి. ఆ తల్లకి అలా 25,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పి ఆ కుటుంబాలకు, చచ్చిపోయిన కుటుంబాలకు ఇప్పుడు ఒక్క కుటుంబానికి కూడా ఇలా ఇచ్చిన పాప అనబోలేదు. అటువంటి వాళ్ళను చూడు, ఏ త్యాగాలు చేసిరో వాళ్ళ తల్లులు, వాళ్ళ ఆరోగ్యం ఎట్లేదు, వాళ్ళ ఇంట్లో చదువు సంధ్యలు ఎట్లున్నాయో వాటిని చూస్తే బెటర్ ఉంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. అన్న ఫైనల్ ఒక క్వశ్చన్, ప్రజాపాలన విజయోత్సవాలు తెలంగాణలో పూర్తిగా అన్ని 6 గ్యారెంటీలు అమలైనాయి అని ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుతుంది. తెలంగాణ రైజింగ్ అనే ట్యాగ్ లైన్తో నిజంగానే తెలంగాణలో ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకునే పరిస్థితి మీకు కనిపిస్తుందా? విజయోత్సవాలు ఎప్పుడు అన్ని రంగాలల్లో నిజంగా కూడా సక్సెస్ఫుల్ అయ్యేది ఉంటేనేమో ఉంటుంది. ఓదికు రోజు పొద్దుగా లేచే ఫుడ్ పాయిజన్ అంటున్నారు, అన్ని ఎక్కడ ఏ ఇండ్లు సంతోషంగా ఉన్నదైతే నాకైతే వ్యక్తిగతంగా నాకైతే అనిపిస్తలేదు భయ్. ఏ నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, నియామకాలకు సంబంధించినట్టు కావచ్చు, ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి కావచ్చు, ఏ రంగాలలో చూసినా కానీ ఇంకా ఇన్కంప్లీటే ఉన్నది తెలంగాణ. సో ఉత్సవాలంటే ఏదో వాళ్ళ గవర్నమెంట్కి వచ్చింది కాబట్టి వాళ్ళు ఉత్సవాలు చేసుకొని ధనాన్ని కూడా మొత్తం విచ్చలవిడిగా పాడు చేస్తున్న అనే లెక్కలనే ఉన్నా. కానీ నిజంగా అది ఎట్లుండాలంటే ప్రతి ఒక్కరి ఇంట్లోకి వెళ్ళి ఈ సంవత్సరం కాలంలో మాకు నిజంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఉపకారం జరిగింది, జనం బయటకు వచ్చి సెలబ్రేషన్ చేసుకునే స్థాయికి జనాన్ని తీసుకురావాలి.
నువ్వు ప్రభుత్వం ప్రజల మీద ఇంపోజ్ చేసుడు కాదు. ఇలా నాకు అనిపించాలి నా తెలంగాణలో ఈ సంవత్సరం గత 10 ఏళ్ళు కాకుండా ఈ సంవత్సరం వచ్చిన తర్వాత ఆ పరిపాలనకును ఈ పరిపాలనకు మార్పు ఉన్నది. ఈ పరిపాలన సుఖంగా ఉన్నా, ఈ పరిపాలన నాకు రావాల్సిన హక్కు నాకు ఉన్నది, నేను ఆత్మగౌరవంతో బతుకుతున్నా, నా ఎక్స్పెక్టేషన్కు తగ్గట్టుగా ఈ గవర్నమెంట్ ఉన్నది అని అనుకున్నప్పుడు నేనే బయటకు వచ్చి ఉత్సవాలు చేసుకుంటా, నేనే పటాకులు కాలుస్తా కదా, నేనే కాకరపుల్లలు కాల్స్తా, నేనే చిచ్చుబుడ్లు వెలిగిస్తా. సో నువ్వు ఎక్కడో దగ్గర మీరు ఈ ప్రభుత్వాలు ఎక్కడో కేంద్రంగా పెట్టి ప్రభుత్వం స్పాన్సర్ చేస్తున్నట్టుగా పెట్టి చేసుకున్నట్టు కాదు. ప్రతి ఇంట్లో మాకు దోషిట్ల దీపాలు బట్టి ఆడబిడ్డలు బయటికి రావాలి, నివాళులు అర్పియాలి. నువ్వు పెట్టించుకున్న కాడికి వచ్చి దండం పెట్టుకునే సిచ్యువేషన్స్ ఉండాలి. అట్లా సిచ్యువేషన్స్ ఉన్నాయా? నాకైతే అట్లయితే ఉన్నాయా అనేది ఎక్కడ ఉంటే ఒక 10 మందికి 20 మందికి వాళ్ళతో ఏమైనా పదవులు వచ్చిన వాళ్ళకి ఏమైనా జరుగుతుంది. కానీ పెద్ద ఎత్తున ఏం మార్పు జరిగింది అనేది అయితే నాకు పెద్దగా ఏం కనబడతలేదు. ఉట్టిగా వాళ్ళు చెప్పుకుంటున్నారు నేను బస్సులలో ఫ్రీ బస్సులు అది పెద్ద స్కీమ్ అండి. బస్సులు కూడా తక్కువ చేసిరు, అది కాదు. నువ్వు ఆర్థికంగా వాళ్ళను సామాజికంగా ఎట్లా నువ్వు ఇంకా ఉన్న దానికన్నా వాళ్ళ స్థాయిని ఎట్లా పెంచినావు అనేది కావాలి. ఇలా నువ్వు 2500 రూపాయలను ఒక లేదు నేను ఇన్ని లక్షల మందికి నేను ఉద్యోగాలు కల్పించినా అనేది ఎక్కడో దగ్గర ఉండాలి కదా. ఆ నోటిఫికేషన్లు వచ్చి నువ్వు ఇస్తాన్న 2 లక్షల ఉద్యోగాలు అయితే 2 లక్షల ఉద్యోగాలు అయితే రాలేదు. అనుకున్న ప్రామిసెస్ ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇంటికో ఉద్యోగం రాలే. అట్లీస్ట్ నువ్వు అన్నయ్యన్న నువ్వు కనుక చేసేది ఉంటే ఈ 2 లక్షల మంది దీపాలు పట్టుకొని ఆలే రోడ్ల మీదకి వస్తారు కదా. ఈ ఇంపోజ్ చేసుడు, లేనిది ఉన్నట్టుగా చెప్పుడు, లేనిది ఉన్నట్టుగా ప్రచారాలు చేసుడు. సరే సంతోషం చేసుకుంటే మీ ఇళ్ళలో ఏదైనా ఉంటే మీకు పదవులు వచ్చినాయని, మీ ఎమ్మెల్యేలు అయినరు, మీరు మంత్రులు అయినరు, కార్పొరేషన్ చైర్మన్లు అయినరు, మాకు ఇంకో పదవులు వచ్చినాయని మీ ఇళ్ళలో కూర్చొని మీ కుటుంబాలతో చేసుకోరు. కానీ సమాజం మొత్తంలో ఇట్లా జరిగిందనంటే మాత్రం ఏమో నాకైతే పెద్ద దాని మీద అది నాకు నమ్మసౌక్యంగా లేదు. ఇంకా ఉల్టా ఇటువంటి జరుగుతుంటే నాకైతే ఇబ్బంది అనిపిస్తున్నది. అసలు అంటే ఇప్పుడేమో నువ్వు సవాల్ చేసుకుంటున్నావు, ఇలా శైలజ చచ్చిపోయి 1 నెల రోజులు కూడా కాలేదు అంటే ఒకరింట్లో పెళ్లి కూడా అయ్యేది, ఒకరింట్లో పిండా కూడా అవుతున్నది. అటువంటి తెలంగాణ గురించి కాదు కదా. నువ్వు అది జరగకుండా చూసుకోవాల్సి ఉండే. ఇప్పటివరకు 50 మంది పిల్లలు చచ్చిపోయారు, ఆత్మహత్యలు కావచ్చు, ఏది ఫుడ్ పాయిజన్తో కావచ్చు, ఇటువంటి అని. అంటే ఆ ఇళ్లలో ఒకరికి 2 నెలల మాసికం ఉంటుంది, ఒకరింట్లో 3 నెలల మాసికం ఉంటుంది, ఒకరింట్లో 4 నెలల మాసికం ఉన్నది. ఎందుకు నోట్ల బట్టలు పెట్టుకొని ఆత్మహత్యలు చేసుకొని మీద పెట్రోల్ పోసుకొని ఎందుకు తలగబెట్టుకున్నారు? సువర్ణలు కావచ్చు, రజితల సొంటలు కావచ్చు, మీద ఉరితాళ్ళు వేసుకొని ఉరికంబాలకు భగత్ సింగ్ లెక్క ఉరికంబాలు ఎక్కి వేసినారు. ఇటువంటి తెలంగాణ గురించి కాదు కదా. ఆ ఇండ్లలో నువ్వు సుఖశాంతి లేవబ్బా, అందుకే పిండా కూడా కావాలని అంటున్నా నేను. నీ ఇళ్ళలో మీ ఇళ్ళలో మీరు మంచిగా ఆలిషాన్ చేసుకొని దావతులు చేసుకుంటారు కావచ్చు, కానీ ఒక ఇళ్ళల్లో బాధలు ఉన్నాయి కదా. ఆ బాధలు లేనటువంటి దానిలో బాటలు అట్లీస్ట్ నువ్వు బాటలన్నా కరెక్ట్ ఉండాలి కదా. దానికి ప్రతిసారి నువ్వు పోస్ట్ పోన్ చేసి మేము ఈ మిషన్ ఉన్నది, మాకు ఆ మిషన్ ఉన్నది, ఈ కమిషన్లు ఉన్నాయి అనేది ఓన్లీ మీ స్వార్థాల గురించి, మీ కాంట్రాక్ట్ల గురించి ఇటువంటి పెద్ద స్కీములు పెట్టుకొని చేస్తున్నట్టు కనబడుతున్నది. ఇలా హైదరాబాద్లో కూడా మొత్తం బయటికి వెళ్ళి వచ్చి ఇక్కడ వచ్చి తీసుకొని కూర్చుంటారు. నా తెలంగాణలో ఈ గాలి ఇక్కడిదే, ఈ కరెంట్ ఇక్కడ వాడుకుంటున్నారు, ఈ భూమి ఇక్కడ వాడుకుంటున్నారు, ఈ రోడ్లు ఇక్కడ వాడుకుంటారు, ఇక్కడ నీళ్లు వాడుకుంటారు. బయట వచ్చి ఇక్కడ కంపెనీలు పెడుతున్నారు, ఇక్కడ వాళ్ళకి మాత్రం ఉట్టి చేయి చూపిస్తున్నారు. ఆ ఉట్టి చేయి చూస్తుంది కాదు కదా. మళ్ళీ అదే ఊడ్చుడు మోసుడు తుడిసే కాడనే తెలంగాణలో కనబడుతున్నారు. అది కాకుండా ఉండాలనంటే అది కాకుండా ఉన్ననాడు బయటకు వచ్చి ఇళ్ళకి వెళ్ళి తెలంగాణ ప్రజలే వచ్చి ఉత్సవాలు చేసుకుంటారు. అటువంటి పరిస్థితులు తెలంగాణలో కల్పించాలని చెప్పి ఈ పాలకులకు సోయి తెచ్చుకొని వాళ్ళ తలకాయలు రంగడించి ఇటువంటి సైడ్ పనిచేస్తే బాగుంటుంది అనేది విజ్ఞప్తి.